హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఒక్క వీడియోలోనే మనం ఆసరా పెన్షన్లకి సంబంధించి కొత్త పెన్షన్లు, అలాగే కొత్త నిధుల పెంపు అంటే 4,000 రూపాయలు 6,000 రూపాయలు ఏ నెల నుండి అందించబోతున్నారు, అలాగే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకి సంబంధించిన కొత్త పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేయబోతున్నారు, అలాగే ఈ నెలకి సంబంధించిన పెన్షన్లను ఎప్పుడు అందించబోతున్నారనే సమాచారాలు ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా, వివరంగా, క్లుప్తంగా డిస్కస్ చేసుకుందాం. ప్రతి ఒక్కరూ వీడియోని చివరి వరకు చూడండి. మన వీడియోని లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ తోటి వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ కొత్త పెన్షన్లకి సంబంధించిన పంపిణీ కి సంబంధించి కొత్త జీవో అప్డేట్స్ ఏమున్నాయనేది మాట్లాడుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో తాజాగా 4,021 డయాలసిస్ పేషెంట్లకు సంబంధించిన కొత్త పెన్షన్లు అనేవి ప్రభుత్వం మంజూరు చేసింది. వాళ్ళకి 33 జిల్లాలలో ఈ నెల పెన్షన్లు అనేవి అందనున్నాయి. మరి మిగతా వారికి సంబంధించి ఎప్పుడు పెంపు చేసే అవకాశాలు ఉన్నాయి, ఎప్పుడు మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయి అనేది మీలో ఇప్పుడు డౌట్ రావచ్చు. దానికి సంబంధించి మాట్లాడబోయే ముందు మరొక గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో 13,000 కొత్త పెన్షన్లు హెచ్ఐవి బాధితులకు సంబంధించి కూడా ప్రభుత్వం మంజూరు చేయనున్నట్లు కూడా లేటెస్ట్ అప్డేట్ అయితే తెలుస్తుంది. ఇక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు సంబంధించిన కొత్త పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయనే దాని గురించి మాట్లాడతాం. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా అన్ని కేటగిరీలకు సంబంధించి 8 లక్షల దరఖాస్తులు వచ్చినట్లుగా ప్రభుత్వం చెప్తుంది. ఈ 8 లక్షల మందికి కొత్త పెన్షన్లు అనేవి శాంక్షన్ చేయాలి. మరి ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చిందా అంటే, కొలిక్కి వచ్చినా సరే ప్రభుత్వం వద్ద నిధులు లేవు అనే సమాచారం తెలుస్తుంది. నిధులు లేని కారణంగానే ఆసరా పెన్షన్లు అనేవి ఆలస్యం అవుతున్నాయనే సమాచారం తెలుస్తుంది. మరి ఎప్పుడు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అనే దాని గురించి మాట్లాడదాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెల ప్రభుత్వానికి 1,000 కోట్ల రూపాయలు అనేవి ఆసరా పెన్షన్లకి దాదాపుగా కావాల్సి వస్తుంది అనేది చెప్తుంది. సో ఇలా చూసుకుంటూ పోతుంటే 12 నెలలలో మనకి సుమారుగా ఎన్ని కావాలి, 12,000 కోట్ల రూపాయలు అనేవి కావాలి. ఒకవేళ కొత్త పెన్షన్లు 8 లక్షలు శాంక్షన్ చేస్తే ఇక్కడ దాదాపుగా 500 కోట్ల రూపాయలు, అలాగే కొత్త పెన్షన్లు పెంపు చేస్తే మరొక 500 కోట్ల రూపాయలు, అంటే 2,000 కోట్ల రూపాయలు ప్రతి నెల అవుతాయి అన్నమాట. అంటే సుమారుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత మేర నిధులు కావాలంటే 24,000 నుండి 28,000 కోట్ల రూపాయలు నిధుల కేటాయింపు అనేది బడ్జెట్లో చేయాల్సి ఉంటుంది. సో అంత మేర బడ్జెట్లో నిధుల కేటాయింపు చేశారా? 2025-26 బడ్జెట్లో 14,800 కోట్ల రూపాయల మేర నిధులను మాత్రమే కేటాయింపు చేయడం జరిగింది. దీన్ని పరిశీలన చేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో నిధుల అంశంలో కూడా ఇక్కడ మొండి చెయ్య ఉన్నదన్నమాట. సో కాబట్టి కొత్త పెన్షన్లు అనేవి ఈ కొద్ది రోజులలో కానీ, లేదంటే ఒక 2-3 నెలల్లో కానీ ప్రారంభించడానికి అవకాశాలు లేవు అనేది మీరు ఇక్కడ పరిశీలన చేయాల్సిన అవసరం ఉన్నది అనేది అయితే ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. ఇక ఇంకొకటి, 8 లక్షల కొత్త పెన్షన్లు అనేవి మనకి డిసెంబర్, నవంబర్ వరకు పట్టడానికి ఆస్కారాలు ఉన్నాయనే సమాచారం తెలుస్తుంది. 4,000 రూపాయలు, 6,000 రూపాయలు కూడా ఇదే సమయంలో ఇచ్చే అవకాశాలు ఉన్నాయనేది అయితే అర్థమవుతుంది అనేది మీ అందరికీ స్పష్టత వచ్చిందని అయితే భావిస్తున్నాను. ఇక ఈ నెల సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు అందనున్నాయి? ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు ఈ నెల చివరికల్లా, ప్రతిసారి మనకి నెల చివరిలో ఇస్తున్నారు. సో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. కాబట్టి మీరు ఎవరు ఆందోళన చెందవాకండి. ఈ నెల చివరికల్లా మీ పెన్షన్ మీకు అందడానికి ఆస్కారాలు అయితే ఉన్నాయి. సో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను. తెలంగాణలో కొత్త పెన్షన్లు డయాలసిస్కి సంబంధించి ఈరోజు 33 జిల్లాలలో వాళ్ళకి ప్రభుత్వం అయితే అందించనుంది అనేది అయితే ఈ సందర్భంగా మీరు తెలుసుకోవచ్చు. సో ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో అందించే ప్రయత్నం చేస్తాను. మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.